ఈరోజు మనం కాకినాడలో ఉన్న తోరంగి అనే గ్రామానికి అయితే మనం వెళ్ళామండి. అక్కడ శ్రీ తోరంగేశ్వర స్వామివారి ఆలయం అయితే ఉంది. సో ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉందండి. ఎందుకంటే ఇది శ్రీరాములు వారు ప్రతిష్ఠించారని చెబుతారు. అలాగే ఇది ఆలయానికి సంబంధించిన స్థానిక కథనం ప్రకారం చూసుకుంటే కనుక శ్రీరాములు వారు లంకకు వెళ్ళే సందర్భంలో అంటే వెళ్ళేటప్పుడు కానీ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కానీ శివభక్తితో ఈ లింగ ప్రతిష్ఠన చేశారని చెప్పేసి నమ్మకం అయితే ఉన్నదండి. అలాగే చారిత్రక ఆధారాలు చూసుకుంటే ఇప్పటి వరకు లభించిన శాసనాలు మాత్రం ఆలయ నిర్మాణం పునరుద్ధరణ తూర్పు చాళుక్యుల కాలం అంటే క్రీస్తు శకం 10-11 శతాబ్దాల్లో జరిగిందని చెప్పేసి సూచిస్తున్నాయండి. అయితే రామ ప్రతిష్ఠ అన్నది ఆధ్యాత్మిక సాంప్రదాయం చాళుక్యుల ఆలయాన్ని కాలక్రమంలో అభివృద్ధి చేశారని చెప్పుకోవచ్చు. అంటే శ్రీరాములు వారు ప్రతిష్ఠించిన తర్వాత చాళుక్యుల వారు ఆలయాన్ని కాలక్రమంలో అభివృద్ధి చేశారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇలాంటి సాంప్రదాయం ఉన్న శైవ క్షేత్రాలు చాలా ఉన్నాయి. భక్తిపరంగా రాముడి నామంతో చరిత్రపరంగా రాజవంశాల శాసనాలతో కొనసాగుతూ వచ్చాయన్నమాట. అయితే తోరంగి శివాలయానికి చెప్పుకుంటే ఇది శాసనాల్లోనే కాదు ప్రాంతీయ జానపద విశ్వాసంగా కూడా తరతరాలుగా చెప్పుకుంటూ వచ్చే కథనం అనమాట. కథ ఎలా ఉందంటే త్రేతాయుగంలో శ్రీరాములు వారు సీతాన్వేషణలో లంక దిశగా ప్రయాణం చేస్తున్నారనమాట. అంటే రావణాసుల వారు సీతమ్మ తల్లిని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత సీతమ్మదేవి అన్వేషణ కోసం శ్రీరాములు వారు ప్రయాణం చేస్తూ ఉండగా ఈ ప్రాంతానికి వచ్చారని చెప్పి స్థానికులు నమ్ముతారనమాట. ఆ సమయంలో రాములు వారు శివభక్తితో ప్రసిద్ధుడు కావడంతో అంటే శ్రీరాములు వారు శివభక్తులు అనమాట. సో కావడంతో ప్రయాణంలో విజయం ధర్మస్థాపన కోసం శివారాధన చేయాలని చెప్పేసి రాములు వారు సంకల్పిస్తారు. సో ఆ సంకల్పించారు కాబట్టి రాములు వారు సమీపంలో ఉన్న పవిత్ర భూమిలో నదీ తీర మట్టితో ఇక్కడ శివలింగాన్ని అయితే నిర్మించారనమాట. తన చేతులతోనే ప్రతిష్ఠ చేసి అభిషేకం చేశారు రాముల వారు. అలాగే రాముడు చేసిన ఆ పూజకు శివుడు అనుగ్రహించాడని చెప్పేసి ఇక్కడ విశ్వాసం అనమాట. అప్పటి నుండే ఈ లింగం రామలింగంగా ప్రసిద్ధి చెందిందని కొందరు పెద్దలు అయితే చెబుతారు. తోరంగి అనే పేరు ఎలా వచ్చిందంటే కనుక రాముడికి వేగవంతమైన ప్రయాణం అంటే వేగంగా ప్రయాణం చేసేవారట. సో తురంగం అంటే గుర్రం అనమాట. అంటే రాముల వారు ప్రయాణం చేసిన గుర్రం పేరు తురంగం అనమాట. అంటే ఆయన ప్రయాణించిన వేగాన్ని తురంగం అని చెప్పేవారట. సో ఆ గుర్రం ఇక్కడ విశ్రాంతి తీసుకున్నదని చెప్పేసి ఒక కథ ఉన్నదనమాట. దానివల్లే తోరంగి అనే పేరు వచ్చిందని కూడా చెప్తారు. అంటే మొదట్లో తురంగం అనేవారు, తర్వాత తోరంగి అని చెప్పేసి వచ్చిందని కూడా చెప్తారనమాట. దీనికి మరొక కథ కూడా ఉందండి. త్రేతాయుగం నడుస్తున్న కాలం అయోధ్యాధిపతి శ్రీరాముల వారు సీతమ్మని వెతుకుతూ వనవాస మార్గంలో దక్షిణ దిశగా ప్రయాణం చేస్తున్నారు. రాముల వారికి తోడుగా లక్ష్మణుల వారు ఉన్నారు. హనుమంతుడి సహాయం కోసం ఎదురు చూస్తూ అడవులు నదులు దాటుతూ ముందుకు సాగుతున్నారు రాముల వారు. ఆ ప్రయాణంలో ఒకరోజు రాముల వారు ఈ రోజు ఉన్న తోరంగి ప్రాంతానికి చేరారు. ఆ ప్రాంతం నిశ్శబ్దంగా పవిత్రంగా శివతత్వంతో నిండినట్టు అనిపించింది. రాముడు అక్కడ ఆగి ఇలా అన్నాడట, ధర్మయుద్ధానికి ముందు శివానుగ్రహం పొందడం నా కర్తవ్యం. సో అందుకని రాముల వారు అక్కడే స్నానం చేసి సమీపంలో ఉన్న పవిత్ర మెట్టితో శివలింగాన్ని తన చేతులతో నిర్మించాడు. లక్ష్మణుడు నీరు తెచ్చి పూలు సమర్పించగా రాముల వారు భక్తి శ్రద్ధలతో లింగ ప్రతిష్ఠన అయితే చేశారనమాట. సో ఇక్కడ ఉన్న ఈ తోరంగేశ్వర స్వామివారి ఆలయాన్ని మరో రామేశ్వరం అని కూడా అంటారనమాట. ఎందుకంటారు అని అంటే కనుక రామేశ్వరంలో కూడా రాముల వారే ఈ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. అలాగే ఈ తోరంగి అనే గ్రామంలో కూడా రాముల వారే ఈ విగ్రహ ప్రతిష్టనైతే మన లింగ ప్రతిష్టనైతే చేశారు. సో అందుకనే ఇది ఆంధ్రాలో ఉన్న మరో రామేశ్వరంగా అక్కడ స్థానికులు చెప్తూ ఉంటారనమాట. ఆలయం అయితే చాలా బాగుంది. ఎవరైనా దగ్గరగా ఉన్న వాళ్ళు ఒకసారి ఆలయాన్ని సందర్శించారు.